రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాం. అసలు ముఖేష్ చంద్రాకర్ ఎవరు? అతని డెడ్ బాడీ సెప్టిక్ ట్యాంక్ లో దొరికింది. జనవరి 1న ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో అదృశ్యమైన యూట్యూబర్ ముఖేష్ చంద్రాకర్. అసలు ముఖేష్ చంద్రాకర్ మృతదేహం శుక్రవారం ట్యాంక్ లో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే అసలు చంద్రశేఖర్ ఎవరు? ముఖేష్ చంద్రశేఖర్ ఏ ప్రాంతానికి చెందినవాడు? అసలు ఈయన డెడ్ బాడీ అక్కడ పాతి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ విషయానికి వస్తే ముఖేష్ చంద్రాకర్ 28 సంవత్సరాల ఒక జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ తను లాస్ట్ కవర్ చేసిన ఒక పేరుగాంచిన జర్నలిస్ట్. చాలా యంగ్ ఉన్నా కానీ తన వయసు చిన్నదైనప్పటికీ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినట్టు గుర్తిస్తున్నారు. అయితే పోలీసులు కూడా అక్కడ స్టేట్ పోలీస్ ఛత్తీస్గఢ్ స్టేట్ పోలీసులు కూడా వారిని బిరుదులు ఇచ్చారు. ఎందుకంటే సిఆర్పిఎఫ్ కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ని కూడా కాపాడారు. ఎందుకంటే నక్సల్ అటాక్ జరిగినప్పుడు తిను సెప్టిక్ ట్యాంక్ లో ఇప్పుడు పాతిపెట్టిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో తను అప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి చాలా కృషి చేసి వాళ్ళని సేవ్ చేసినట్టు తెలిపారు. దాంతో అక్కడ సిఆర్పిఎఫ్ కమాండోని కాపాడినందుకు పోలీసులు కూడా తినని అప్రిషియేట్ చేశారు. సో ఇది కాకుండా తిను చాలా కరప్షన్ ప్రాజెక్ట్స్ ని ఇంకా చాలా వాటిని చేయడంతో రీసెంట్ గా ఎప్పుడు పోయింది అని అంటే లాస్ట్ గా ముఖేష్ చంద్రాకర్ ని ఎప్పుడు చూశారు అని అంటే జనవరి 1వ తేదీన వాళ్ళ ఇంట్లో చూసినట్టు తెలుస్తుంది. దాని తర్వాత అసలు ముఖేష్ ఎక్కడికి వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లిపోయారు, అసలు డెడ్ బాడీతో అంటే డెడ్ బాడీ లాగా చనిపోయిన తర్వాత తన డెడ్ బాడీ బయటపడుతుంది అనుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుకోరు. పైగా ముఖేష్ చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ముఖేష్ పెద్ద అన్న యుకేష్ అని ఉంటారు. సో ముఖేష్ ఇంకా యుకేష్ ఇద్దరు అన్నదమ్ములు. సో యుకేష్ దగ్గరే అందరూ పెరిగారు. అయితే తిను ఇంకా యుకేష్ మంచి బ్రదర్ బాండింగ్ పెంచుకున్నారు. అయితే ఈ బ్రదర్హుడ్ లో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినప్పటికీ తినకు అనుమానం వచ్చి యుకేష్ కూడా ఒక జర్నలిస్టే, కాకపోతే వేరే ఛానల్లో వర్క్ చేస్తూ ఉన్న జర్నలిస్ట్. సో ముఖేష్ అసలు అదృశ్యం అయ్యారు, అక్కడ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి అనుమాన స్థితిలో వాళ్ళ అన్నయ్య యుకేష్ వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. లాస్ట్ జనవరి 1న చూసాము మా అన్నయ్యని, దాని తర్వాత ఎక్కడ కనిపించకుండా పోయారు అని చెప్పడంతో పోలీసులు కూడా అసలు జర్నలిస్ట్ కి ఇలా కనిపించకుండా ఎందుకు అయ్యారు అని చెప్పి ఛానల్ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకపోయేసరికి ఇంకా సరే అని చెప్పి వాళ్ళు తన మొబైల్ ట్రాకింగ్ ద్వారా వెళ్ళి చూస్తే అక్కడ ఒక కన్స్ట్రక్టింగ్ సైట్ లో సురేష్ చంద్రాకర్ అని చట్టనపుర అనే బస్తీ లోపల ఉన్న కన్స్ట్రక్షన్ సైట్ లో తిన డెడ్ బాడీ దొరికినట్టు సమాచారం అందింది. అయితే ఆ డెడ్ బాడీని పాతి పెట్టేశారు. ఏకంగా సెప్టిక్ ట్యాంక్ లో డెడ్ బాడీ లభ్యమైనప్పటికీ దానిపైన పూర్తిగా కాంక్రీట్ తో సమాధి చేశారు. మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే జేసీబీలను తెప్పించి కూడా సిఆర్పిఎఫ్ కమాండోస్ కూడా అక్కడ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మొత్తం అక్కడ తవ్వకాలు అయితే చేస్తున్నారు. తవ్వినప్పటికీ సెప్టిక్ ట్యాంక్ లోపల ఆ బాడీ దొరికినప్పటికీ ఆ బాడీ పైన మొత్తం కాంక్రీట్ తో సమాధిని పూర్తి చేసిన విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ముఖేష్ చంద్రాకర్ పాతి పెట్టిన కాంక్రీట్ వేసిన గ్రిడ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ మొత్తం అంటే దాని లోపల డెడ్ బాడీ అంటే సెప్టిక్ ట్యాంక్ లోపల డెడ్ బాడీ ఉంది. దానిపైన కూడా అసలు ఏమాత్రం డౌట్ రాకుండా కాంక్రీట్ తో మొత్తం అక్కడ ప్లాస్టింగ్ చేసినట్టు నీట్ గా అసలు అక్కడ దాని లోపల ఒక డెడ్ బాడీ కూడా ఉంది అని తెలియకుండా మొత్తం పూడ్చిపెట్టారు. అయితే ఇది ఎవరికి తెలియకుండా పూడ్చిపెట్టారా లేదంటే ముందుగానే అనుకున్న ప్లానా? అసలు ఇతన్ని సెలెక్ట్ చేసుకొని అలా పూడ్చిపెట్టాలి అనుకున్న క్రూరమైన ఐడియా ఎవరిది అని పోలీసులు విచారణ చేస్తున్నారు. చంద్రాకర్ బస్తీ జంక్షన్ లో యూట్యూబర్ ఛానల్ నడిపేవారు. అయితే ఈ ముఖేష్ చంద్రాకర్ అనే మనిషి ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. జర్నలిస్ట్ కావడంతో తిను పలు ఆసక్తికరమైన విషయాలు కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుపుతూ ఉండేవారు. అయితే దీనికి దాదాపు 1,59,000 మంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అతను గతంలో ఎన్డీటీవీ సహా పలు మీడియా సంస్థలకు కూడా ఫ్రీలాన్స్ రిపోర్టర్ గా పనిచేశాడని తెలుపుతున్నారు. అయితే బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడని చెప్పి అతని సోదరుడు గురువారం మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. దాని తర్వాత అసలు డెడ్ బాడీ ఎప్పుడు బయటపడింది ఏంటి అని అంటే ఈ రోజు తెల్లవారుజామున అసలు డెడ్ బాడీ బయటపడి అసలు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, ఈయనని చంపడానికి అసలు రీజన్ ఏంటి అని అంటే గంగలూరు నుంచి నెలసనర్ విలేజ్ కి వెళ్ళడానికి ఒక రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ జరుగుతోంది. అయితే ముఖేష్ చంద్రాకర్ అనే వ్యక్తి చాలా ఆనెస్ట్ జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. పైగా అంత ఆనెస్ట్ జర్నలిస్ట్ సొసైటీలో జరిగిన పలు అంశాలపైన కూడా తిను వ్లాగ్స్ రూపంలో చేసి యూట్యూబ్ ద్వారా కూడా ప్రజలకు అందిస్తూ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ట్రైబల్ కమ్యూనిటీ పైన లేదా సొసైటీలో జరిగే అన్యాయాల పైన కూడా తిను యూట్యూబ్ లో కొన్ని వీడియోలు వ్లాగుల ద్వారా ప్రజలకి చూపించి అది అవేర్నెస్ కల్పించడం ఈయన కృషి చేస్తూ ఉన్నారు. ఈయన వయసు 28 ఏళ్ళు అయినప్పటికీ చాలా కృషి చేసి పలు ఛానల్స్ లో రిపోర్టర్ లాగా వర్క్ చేసి పలు ఛానల్స్ లో ఫ్రీలాన్సర్ గా కూడా వర్క్ చేశారు ముఖేష్. అయితే ఈ క్రమంలో తన దగ్గర ఇప్పటిదాకా దాదాపు 10 ఏళ్ళు జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉన్న ఈ ముఖేష్ కి ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు.
అంటే ఇంత ప్యూర్ గా వర్క్ చేసే జర్నలిస్ట్ మరి ఇక్కడ డెడ్ బాడీ సెప్టిక్ ట్యాంక్ లో దొరికింది అని అంటే దేనికి అని అనిపిస్తే, అంటే ఒక కరప్షన్ ప్రాజెక్ట్ ని తిను టేక్ ఓవర్ తీసుకున్నారు. అయితే తీసుకున్నప్పటికీ తను ఎలా చనిపోయారు ఏంటి అనే అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముగ్గురు తన సొంత ఫ్యామిలీలోనే, అంటే చంద్రాకర్ అనే ఫ్యామిలీలోనే ముగ్గురు సస్పెక్ట్స్ ఉన్నారు. వాళ్ళని కూడా మేము పోలీస్ కస్టడీలో అప్పచెప్పాము అని చెప్తున్నారు. పోలీసులు అయితే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ ముగ్గురు కాకుండా కాంట్రాక్టర్ని అంటే తను లాస్ట్ మాట్లాడిన ఫోన్ కాల్స్ ని వాటిని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అసలు ఇంత ప్యూర్ గా పనిచేసే ఒక జర్నలిస్ట్ పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? పైగా సెప్టిక్ ట్యాంక్ లో డెడ్ బాడీని వేసి చంపేసిన తర్వాత కాంక్రీట్ తో పూడ్చాల్సిన అవసరం ఏముంది? అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే అసలు ఎవరు నోరు మెదపట్లేదు. ఏంటి దీని అంతటికి కారణం అని అయితే తెలియడం లేదు. అయితే దీనిపైన ఛత్తీస్గఢ్ సీఎం కూడా ఎక్స్ లో పోస్ట్ పెట్టి స్పందించినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ద న్యూస్ ఆఫ్ ద మర్డర్ ఆఫ్ బీజాపూర్స్ యంగ్ అండ్ డెడికేటెడ్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ జీ is very sad and heartbreaking. Mukesh Ji's demise is irreplaceable and loss for the journalism and society. The culprit will not be spared under any circumstances. I have given instructions to instruct and arrest the criminals as soon as possible and ensure the harshest punishment for them. అంటే సీఎం కూడా స్పందించినట్టు తెలుస్తుంది. అంటే ఇంత మంచి, అంటే చాలా సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ అయినా 28 సంవత్సరాలు, అంటే 18 సంవత్సరాలు అప్పుడే తిను జర్నలిస్ట్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టినప్పటికీ 10 ఏళ్లుగా తన పైన ఒక బ్లాక్ మార్క్ లేదా రిమార్క్ కూడా తెచ్చుకొని జర్నలిస్ట్ పైన ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏముంది? అయితే ఇప్పుడు జర్నలిస్ట్ ఫీల్డ్ కి ఇంత మంచి జర్నలిస్ట్ ని కోల్పోవడం కూడా చాలా పెద్ద బాధాకరమైన విషయం అని అనుకుంటున్నాము. సో పైగా ఇంత మంచి జర్నలిస్ట్ ని ఒక సొసైటీ కూడా కోల్పోయినట్లు తెలుపుతున్నారు సీఎం. అంతేకాకుండా కల్ప్రిట్ ఎవరైనా సరే మేము పట్టుకొనే తీరుతాము, దాని వెనకాల ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి క్రూరమైన పనిష్మెంట్ అయితే మేము తీసుకోవాలని చెప్తున్నాము అని చెప్పారు. అంటే ఎంత హార్డెస్ట్ పనిష్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇంత నిజాయితీగా పనిచేసిన ఒక జర్నలిస్ట్ కి ఇలాంటి చావు అసలు ఎప్పటికీ రాకూడదు. కాకపోతే ఇంత క్రూరంగా సెప్టిక్ ట్యాంక్ లోపల ఆ బాడీని పూర్తిగా పూడ్చిపెట్టి సెప్టిక్ ట్యాంక్ లోపల దానిపైన కాంక్రీట్ తో కూడా కప్పివేసిన, అసలు ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏముంది ఏంటి అనే పోలీసులు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ అసలు ఈ ముఖేష్ చంద్రాకర్ ఇంత నీట్ గా 10 సంవత్సరాల నుంచి ఎటువంటి బ్లాక్ మార్క్ లేదా రిమార్క్ లేకుండా చూస్తున్న జర్నలిస్ట్ పైన ఇంత క్రూరంగా దాడి చేసి సెప్టింగ్ ట్యాంక్ లోపల మరి పూడ్చిపెట్టి కాంక్రీట్ తో పూడ్చి చంపాల్సిన అవసరం ఏముంది అని చెప్పి పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. అయితే అతను యూట్యూబ్ ఛానల్లో కూడా పలు అంశాలపైన, సొసైటీలో జరిగే అన్యాయాలపైన ఇతను వ్లాగ్స్ తీసుకోవడం వల్ల దాదాపు 1,59,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే 1,59,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ అసలు ఎవరు నోరు మెదపండి, అంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి ఫ్యాన్స్ కి కూడా పెద్ద షాక్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా యంగ్ జర్నలిస్ట్ చనిపోతారని ఎవరు అనుకోరు. పైగా ఇతను చనిపోయింది ఏదో హెల్త్ ఇష్యూ వల్లనో లేదంటే ఏదైనా యాక్సిడెంట్ లో కూడా కాదు, ఏకంగా ఇది మర్డర్ అనే చెప్పుకోవచ్చు. అయితే మర్డర్ కేసు అయితే ఫైల్ అయింది. ఆ కేసు ఫైల్ అయినప్పటికీ పలు సస్పెక్ట్స్ ని కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. అరెస్ట్ అయితే ఇప్పటికీ ముగ్గురిని చేశారు. ఆ ముగ్గురు కూడా ముఖేష్ చంద్రాకర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అని చెప్తున్నారు. అయితే ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ అయితే దీనిపైన మరికొందరు జర్నలిస్టులు కూడా స్పందించడం జరిగింది. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఇలాంటి ప్యూరెస్ట్ జర్నలిస్ట్, అంటే జర్నలిజం అనేది సొసైటీలో 4th పిల్లర్ గా భావిస్తాము. నిజాలని బయట పెట్టడానికి మేము పనిచేస్తాము అని అన్నప్పటికీ ఇతను నిజం బయట పెట్టడానికి వెళ్లే ప్రయత్నంలో తినను చంపేశారు అని చెప్పి అటుపక్క అనురాగ్ ద్వారి కూడా రెస్పాండ్ అయ్యారు. ఎవరు ఎంత ఆపినా, ఎవరు ఎంత భయపెట్టినా మేము భయపడము, మేము ఎక్కడి దాకా ఈ పోరాటం కొనసాగుతున్నా కానీ అసలు ఎవరు ఎందుకు హత్య చేశారు అని చెప్పి చూస్తామని అంటున్నారు. అయితే ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పి తను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. అనురాగ్ ద్వారి అనేది ఇంకొక ఫేమస్ జర్నలిస్ట్. అయితే తను కూడా ఇలా ఒక మంచి జర్నలిస్ట్ ని సెప్టిక్ ట్యాంక్ లోపలికి పూడ్చిపెట్టి తను పైన కాంక్రీట్ తో అసలు ఎవరికి అనుమానం రాకుండా చంపాల్సిన అవసరం ఏముంది? మా జాబ్ మేము పూర్తి స్థాయిలో మేము నిజాయితీగా చేసినప్పటికీ మాకు చావే దిక్క, ఇలా ఎంతమంది జర్నలిస్ట్ ని చెప్పుకుంటూ వెళ్తారు ఏంటి అని చెప్పి అందరూ స్పందించడం అయితే జరుగుతుంది. అయితే జర్నలిస్టులు అందరూ కూడా పెద్ద లాస్ లాగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంత మంచి జర్నలిస్ట్, ప్యూర్ గా పనిచేసి అసలు నిజాయితీగా పనిచేసే జర్నలిస్ట్ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇలాంటి జర్నలిస్ట్ సొసైటీకి మాత్రమే కాదు, జర్నలిస్ట్ ఫీల్డ్ కి ఇంకా మీడియాకి కూడా పెద్ద లాస్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన సెప్టిక్ ట్యాంక్ లోపల జర్నలిస్ట్ డెడ్ బాడీ అయితే దొరికింది. తను ముగ్గురునైతే తన సొంత ఫ్యామిలీ నుంచి ముగ్గురునైతే సస్పెక్ట్లుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకెవరన్నా దీని వెనకాల ఉన్నారా, ఎవరైనా పొలిటికల్ హ్యాండ్ ఉందా, లేదంటే ఎవరైనా పెద్ద కాంట్రాక్టర్స్ ని కానీ లేదంటే సెలబ్రిటీస్ పై చేయి ఎవరన్నా ఉందా? ఇంత క్రూరంగా చంపాల్సిన, అసలు నిజాయితీగా పనిచేసిన జర్నలిస్ట్ పైన ఇంత దాడి చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా అటుపక్క సీఎం
సహకారంతోనే అంతా కేసు డీల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసు పైన మరింత డీప్ ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్ టీమ్స్ ని కూడా అరేంజ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసు ఎప్పుడు ఎండ్ అవుతుంది, అసలు దీని వెనకాల ఉన్న నిజం ఏంటి అని తెలుసుకోవాలంటే ఇంకా వేచి చూడాలి మనం.